వెన్ ఈ నరేటెడ్ సంక్రాంతికి వస్తున్నాం లిటరలీ ఐ వాజ్ ఆన్ ద ఫ్లోర్, ఐ వాజ్ లాఫింగ్, రోలింగ్, లైక్ ఐవ్ నెవర్ లాఫ్డ్ లైక్ దట్. యా ఆవకాయ సీన్ నాకు నరేట్ చేసినప్పుడు అయితే బిఫోర్ వెన్ ఈ వాజ్ నరేటింగ్ ఇట్ వాజ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఓకే ఆ సీన్. ఓకే 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 సో ఫస్ట్ హాఫ్లోనే అంత హిలేరియస్గా పెట్టేశాడు ఆయన. సో ఇంటర్వల్ బ్లాక్ అనమాట. ఫస్ట్ ఆయన చేసుకున్న స్క్రిప్ట్లో పాప పాండేనా కాదు, పాప పాండేనా ఆయన విలన్ క్యారెక్టర్ విలన్ పైనుంచి కింద పడిపోయినప్పుడు ఎక్కడైతే కింద పడిపోతాడో అది ఇంటర్వల్ బ్లాక్. ఓకే ఓకే దాని తర్వాత ఫాలో అప్ సీన్ అంతా వస్తుంది. లైక్ బట్ చేంజ్ ఇక్కడ రిలీవ్ మేమందరం లైక్ దెన్ ఈ థాట్ ఓకే దిస్ టూ మచ్ ఆఫ్ కామెడీ ఇన్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా కొంచెం డిస్ట్రిబ్యూట్ చేద్దామని సెకండ్ హాఫ్లో పెట్టారు ఆయన. ఓకే ఓకే సో ఆయన ఆవకాయ సీన్ చెప్తే నేను చెన్నైకి వెళ్ళి మై క్లోజ్ ఫ్రెండ్స్ వైభవ్, యాక్టర్ వైభవ్, అవును వైభవ్ గారు తెలుసు. వైభవ్ అండ్ హిస్ వైఫ్ వీర్ ఆల్ లైక్ ఫ్యామిలీ అనమాట చెన్నైలో, ఫ్యామిలీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో నేను వెంటనే వెళ్ళి సాధు వాళ్ళ వైభవ్ వాళ్ళ వైఫ్ పేరు. సో నేను ఆ అమ్మాయి అక్కడ సాధు వచ్చి వైభవ్ వైఫ్, వైభవ్ కూర్చుని నేను ఒక సీన్ అయితే చెప్తాను రా ఎలా ఉంది చెప్పండి అని చెప్తే ఒక అవుట్లైన్ ఇచ్చేసి ఈ ఆవకాయ సీన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్. నవ్వుకున్నారు చూడండి, పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నారు. ఓకే ఓకే అంటే నాకు నిజంగా నవ్వు వచ్చింది, మీకు కూడా నవ్వు టెస్ట్ చేయాలి ఇది. సో ఐఎమ్ లైక్ పప్పన్నయ్య ఒక్క ముద్ద తింటే సస్తావా అని ఇలా తోసేసాను. తోసావా పడిపోయాడా ఏమైంది అంటే పడిపోతాడు, పడిపోయిన తర్వాత వాడు చస్తాడు, లేదు దాని తర్వాత ఇంకో డైలాగ్ కూడా వదులుతాను. ఇప్పుడు ఏదో బస్సో కారో వచ్చి గుద్దకపోతే బతికేస్తాడు పప్పన్నయ్య అని చెప్తాను, మళ్ళీ వచ్చి గుద్దింది అని చెప్తే దే ఆర్ లైక్ లాఫింగ్ అవుట్ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ లైక్ ఓకే. సో ఐ బిలీవ్ స్క్రిప్ట్ నరేషన్లో మీరు చెప్పే కథలో నాకు ఎగ్జైట్ చేయాలి. ఇప్పుడు నేను మీకు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, నేను వాళ్ళ కథ చెప్పాను, సో మీకు ఒక ఇమాజినేషన్ వచ్చి ఉంటుందా? ఇమాజిన్ చేసుకున్నా నేను కూడా సేమ్ సో అది ఎలా ఉంటుంది? ఇప్పుడు అనిల్ గారు నాకు కథ చెప్పినప్పుడు నేను ఆయన ఆఫీస్లో విన్నప్పుడు హౌ ఐ వాజ్ లాఫింగ్ అండ్ యూనో బికాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇస్, నాకు తెలుగు వచ్చు కదా. ఆయన ఆ స్లాంగ్లో చెప్పేటప్పుడు నేను ఫస్ట్ థింగ్ నేనేం చెప్పాను, అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్. ఓ 10-15 ఏళ్ళలో ఇలాంటి క్యారెక్టర్ అయితే రాలేదు తెలుగు సినిమాలో. ఎక్కడ వచ్చింది చెప్పండి మీరు? నిజంగానే ఏమైనా వచ్చిందా నిజంగా? అంటే లేదు మరి ఇంతలా రాదు.